మన యొక్క ఏమంటారు అన్ని రిసోర్సెస్ అన్నిటిని వృధా వృధా చేస్తుండా లేదా? ఒక్కొక్క యుద్ధం చేస్తే ఎంత ఖర్చు వస్తుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎన్ని వేల కోట్లు మనకి ఒక్క యుద్ధ విమానం కానీ ఒక మిజైల్ కానీ ఎన్ని కోట్లు ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అట్లనే ఎంతమంది చనిపోతున్నారో ఆలోచించండి. ఆర్మీ పర్సనల్ ఎంతమంది చనిపోతున్నారు, బార్డర్లు ఎంతమంది చనిపోతున్నారు ఆలోచించండి. బోత్ సైడ్స్ రెండు దిక్కుల నష్టం జరుగుతుంది. ఇప్పుడు పంజాబ్, రాజస్థాన్ లో ఇంకా చాలా చోట్ల మన ఎయిర్పోర్ట్లు, మన యొక్క ట్రాన్స్పోర్టేషన్, అంతర్జాతీయ వ్యాపారాలు, అంతర్జాతీయంగా ప్రయాణించేవారు, తర్వాత మొత్తం ఎలక్ట్రిసిటీ అవుటేజ్ కాశ్మీర్లో, రాజస్థాన్లో, పంజాబ్లో మొత్తం నార్మల్ ఎవరి పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదు ఇవాళ. దట్ కుడ్ హ్యాపెన్ టు మొత్తం భారతదేశంలో కావచ్చు. అంటే దీనివల్ల చిన్న గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తేవడం అంటారు కదా, దీన్ని హ్యాండిల్ చేసే విధానం వేరుగా ఉన్నప్పుడు యుద్ధం అనేది దట్ షుడ్ బి ద లాస్ట్ రిజార్ట్. యుద్ధం చేయొద్దని ఎవరు అంటలేరు. జస్టిఫై యువర్ వార్. యుద్ధం ఎందుకు చేస్తున్నావు దాన్ని జస్టిఫై చేయి. దట్ షుడ్ బి యూజ్డ్ యాజ్ ద లాస్ట్ వెపన్. అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత మనకి ఏ దారి లేనప్పుడు మనం ఆత్మరక్షణ చేసుకోవడానికి యుద్ధం చేయాలి. కానీ ఫస్ట్ యూజ్ ఆల్ అదర్ వెపన్స్. అవునా కాదా? అంటే నువ్వు ఎందుకు చేస్తలేవు? ఇప్పుడు చేస్తున్న స్ట్రాటజీ కరెక్ట్ అయితే నువ్వు బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ అయిపోయినాక పాకిస్తాన్ మన దేశంలో ఒక్క టెర్రరిస్ట్ అటాక్ కావద్దు. పాకిస్తాన్ నువ్వు చేసిన ఈ స్ట్రైక్స్ వల్ల భయపడి ఆగిపోతుందంటే పోనీ ఇక్కడ గ్యారంటీ ఇవ్వండి. ఇవాళ ఎవడైతే అంధభక్తులు, పిచ్చినా కొడుకులు, ఎడ్డినా కొడుకులు, తలకాయ మీద మెడకాయ లేనోళ్ళు, కొంచెం దిమాగ్ పెట్టి ఆలోచించలేనోళ్ళు, అబద్ధాలు బతికేటోళ్ళు, దేశ భద్రతని, ఆర్మీని, ఈ యొక్క దేవుళ్ళని, ఒక మత విశ్వాసాన్ని, దాన్ని కూడా పొలిటికల్ రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేటువంటి దుర్మార్గులు చెప్పండి. ఇప్పుడు మోడీ గారు ఈ దాడులు చేసిన తర్వాత మన భారతదేశంలో ఇక ముందు టెర్రరిస్ట్ దాడి జరగదు, ఇట్లాంటి జరగవని గ్యారంటీ రాసియండి. మరి ఇఫ్ యువర్ స్ట్రాటజీ ఇస్ కరెక్ట్, రైట్ ఇట్ డౌన్. దిస్ విల్ వర్కౌట్. నేను అందరి యొక్క ప్రపంచ మేధావులు, భారత ఆర్మీ, త్రివిధ దళాలు భారతదేశంలో ఉన్న మేధావులు అందరి సలహాలు తీసుకున్న తర్వాతనే దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్ అని మెజారిటీ ప్రజలు చెప్పినారు. భారత పార్లమెంటు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలు, అనేక మేధావులు అప్రూవ్ చేసిన తర్వాతనే మేము యుద్ధానికి పోయినా దిస్ ఇస్ ద మెజారిటీ ప్రజలు, భారతీయ ప్రజలు అంగీకరించారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఖర్చు ఎవడు భరిస్తాడు? ఈ ప్రాణాలు భారతీయులే పోతున్నాయి. ఈ ఖర్చు ఎవరు భరిస్తారు? భారతీయులు అందరూ భరించాలి కదా. కాబట్టి మోడీ ఆయనకి ఇష్టమైనట్టు చేయడానికి లేదు కదా. కాబట్టి హౌ యూ జస్టిఫై దిస్ వార్? ఎట్లా చేస్తావు? పాకిస్తాన్ మీద ఎవరికి ప్రేమ లేదురా అయ్యా, అదొక పక్క దేశం. వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలని అనుకుంటాం. అంతేగాని మనని ఇబ్బంది పెట్టమని వాళ్ళని కూడా అంటలేడు. ఏ భారతీయుడు అంటలేడు, ఏ మతానికి చెందిన వాడైనా. కానీ దెర్ ఇస్ ఎ డిఫరెంట్ వే. ఇప్పుడు అమెరికా ఉంది, ఇరాన్ మీద యుద్ధం చేయడానికి మరి ఎందుకు పోతలేదు అమెరికా? పోనీ రష్యా మీద ఎందుకు పోతలేదు అమెరికా డైరెక్ట్ యుద్ధానికి? పోనీ ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేయడానికి డైరెక్ట్ ఎందుకు పోతలేదు? పాలస్తీనా మీద పోతున్నది, గాజా మీద పోతుంది, కానీ మరి ఇరాన్ మీద ఎందుకు చేస్తలేదు? దే నో ద కాన్సిక్వెన్సెస్. ఆ యుద్ధానికి పోతే రెండు దిక్కుల భయంకరమైన నష్టం జరుగుతుందని రెండు దేశాలకు తెలుసు. అవునా కాదా? అన్నప్పుడు ట్రై టు యూజ్ ఆల్ అదర్ ఆప్షన్స్. పాకిస్తాన్ చూడడానికి చిన్న దేశం లాగా ఉంది, కానీ ఒకప్పుడున్న పాకిస్తాన్ వేరు. ఒకప్పుడు పాకిస్తాన్ మాత్రమే ఉంది, ఇప్పుడు పాకిస్తాన్ ఒక్కటే లేదు. పాకిస్తాన్తో పాటు అనేక దేశాల మద్దతు ఉంది. పాశ్చాత్య దేశాలు, వెస్టర్న్ దేశాలు అన్ని పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాయి, ఇండియాకి సపోర్ట్ చేయ. రాసి పెట్టుకోండి. ఓకే, చైనా తోటి బిజినెస్ వ్యాపారాలని చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. అటు కాకుండా ఇస్లాం అత్యధిక ధనికమైన సోకాల్ డెవలప్డ్ అయినటువంటి ఇస్లాం దేశాలన్నీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి యూఆర్ ఫైటింగ్ విత్ ఆల్ దోస్ కంట్రీస్, నాట్ జస్ట్ విత్ పాకిస్తాన్. చేసినప్పుడు మనము మిలిటరీ పరంగా గెలుస్తాం కావచ్చు, కానీ మిగతా రకంగా చాలా నష్టపోతాం. ఇలా డెవలపింగ్ కంట్రీగా ఒక ఆర్థిక వ్యవస్థగా పోతున్నది, ప్రాణ నష్టం జరుగుతుంది. అటనే అన్నిటికంటే ఎక్కువ మన అభివృద్ధి జరగదు. అటనే ఆర్థికంగా చాలా వెనకబడిపోతాం మనం. అవసరమా? యూ కెన్ లెవరేజ్ ఆల్ అదర్ ఆప్షన్స్ కదా. వై వి నీడ్ టు గో ఫర్ దిస్ వార్?
చెప్పండి. మేధావులు, నిజంగా దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు, దేశం కోసం ఏమైనా కోసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు, ఊ అంటే బూతులు మాట్లాడుతున్న వాళ్ళు ఒక ఇంటెలిజెంట్ తోటి సమాధానం చెప్పండి. ఏదో ఇక నీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్తావు, సమాధానం లేనప్పుడు ఇక లకారాలు, ఇంకా మకారాలు, పకారాలు, ఇంకేవేవో మాట్లాడుతావు. జస్ట్ టు, ఎందుకంటే నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి, నీ రాజకీయ లబ్ధి కోసం ప్రజలని తప్పుదో పట్టిస్తున్నావు, ప్రజల మధ్య భావోద్వేగాలు రేపుతున్నావు, దేశ ప్రజలని అభద్రతా భావనలకు నెట్టేస్తున్నావు, ఇది ఆర్మీని నీ రాజకీయ ప్రయోజనం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి నీకు దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి ఇవి ఇవన్నీ ప్రజల ముందు పెట్టే వరకు ఏం చేయాలో అర్థం కాక నన్ను తిడుతున్నావు. కరెక్ట్ కాదు అది.